నియోజకవర్గంలోని ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ స్వతంత్ర ఫలాల్ని ఇప్పుడు మనందరూ అనుభవిస్తూ వాళ్ళ త్యాగాల్ని కీర్తిస్తూ మనం వాళ్ళ త్యాగాల బాటలో నడుస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అట్లాగే ఇప్పటి వరకు ఏదైతే మనం స్వాతంత్రము, స్వేచ్ఛ, వాటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నామో, ఇంకా 88 సంవత్సరాలు అయినా కూడా ఇంకా స్వేచ్ఛ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం. ఉద్యోగాలు లేక, విద్యా అవకాశాలు లేక, వైద్యం అందక, గూడు లేక అనేక మంది ఉన్నారు. ఈ పరిష్కారాన్ని, వీటన్నిటిని పరిష్కార దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఆశిస్తూ, ఇంకా ఈ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రాన్ని కోసం పోరాడిన వారి త్యాగానికి సార్థకత రావాలంటే ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానాలు ఆత్మగౌరవంతో బతకడం లాంటివి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ, అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్, జై తెలంగాణ.